ఇవాళ హైదరాబాద్లో వర్షం పడుతోంది. ఈ మధ్య కూడా భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే ఇందులో వార్త ఏముంది అంటారా? సాధారణంగా అయితే ఇలాంటి వర్షాలకి వెంటనే భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఏప్రిల్ మే నెలల్లో ఆగిపోయిన బోర్లు ఇప్పటికీ రన్ అవ్వట్లేదు. దీనికి కారణం నగరం ఇంకా మరింతగా కాంక్రీట్ జంగల్గా మారిపోవడమే. ఎక్కడ మట్టి నేల కనిపించకుండా అన్ని సిమెంట్ రోడ్లు అయిపోవడం, మిగతా ప్రాంతాలన్నీ కాంక్రీట్తో కప్పేస్తూ ఉండడంతో నీళ్లు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా పోయింది. ఈ పరిస్థితులపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి వరకు ఆశాజనకంగా కనిపించిన భూగర్భ జలాలు ఆ తర్వాత దిగువకి పడిపోయాయి. తిరిగి రీఛార్జ్ అవ్వడం సవాల్గానే కనిపిస్తోంది. ఇంతకీ భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అడుగంటిపోతున్న భూగర్భ జలాల్ని అసలు సాంకేతికంగా ఎలా లెక్కిస్తారు? టీవీ దానికి చాలా క్లియర్గా వివరించారు తెలంగాణ భూగర్భ జల శాఖ డైరెక్టర్ లక్ష్మణ్. మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఆ వివరాలు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఒకవేళ వర్షాలు కురిసినా ఆ నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి దాదాపుగా లేకపోవడం, దీంతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ప్రతి ఏడాది కూడా ప్రమాద స్థాయిలో పడిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గత ఏడాది పోలిస్తే ఈసారి గ్రౌండ్ వాటర్ ఇంకా ప్రమాద స్థాయిలో పడిపోయింది. ఇంతకీ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏ స్థాయిలో ఎలా పడిపోయినాయి, అవి ఎలా తెలుసుకోవాలి? ఫుల్ డీటెయిల్గా టీవీ నేను ఎక్స్క్లూజివ్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకు భూగర్భ జల శాఖకు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ డైరెక్టర్ లక్ష్మణ్ మనతో ఉన్నారు. అదేవిధంగా మిగతా ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ నేను ఫిజియోమీటర్ అంటారు. ఇది ప్రత్యేకంగా తెలంగాణ మొత్తం కలుపుకుంటే 1771 ఫిజియోమీటర్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ వరకు చూసుకుంటే 57 ఫిజియోమీటర్లు ఉన్నాయి. ఈ ఫిజియోమీటర్ల లెక్కల ఆధారంగానే ఆన్లైన్లో డేటా తీసుకొని ఏ ప్రాంతాల్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది లేదా తగ్గుతుంది అన్నది మొత్తం కూడా డేటా సేకరించి దాని ప్రకారంగా మొత్తం కూడా యాక్షన్ చేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది? మాన్యువల్ వాటర్ లెవెల్ ఇండికేటర్ తోటి మనం మెజర్మెంట్ చేస్తాం వాటర్ లెవెల్. దాని ప్రకారం ఏంటంటే ప్రతి జిల్లాలోనూ మన రాష్ట్రంలోనూ తర్వాత హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయంటే 57 ఫిజియోమీటర్లు ఉన్నాయి. వాటికి ఇండికేటర్ ద్వారా వాటర్ లెవెల్ తీసుకుంటాము. ప్రతి నెల తీసుకుంటాము. ప్రతి నెల తీసుకున్న వాటర్ లెవెల్ని బట్టి మనము ప్రజలకు తెలియాలని చెప్పి ప్రతి మీడియా లైట్ వచ్చింది అంటే వాటర్ లెవెల్ ఎంతవరకు ఉన్నదనేది చెప్తుంది. వాటర్ లెవెల్ పైనుంచి కిందికి ఇడిచినాం కదా, ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ ద్వారా కిందికి పోవడం వల్ల అది కిందికి వెళ్ళి ఎక్కడ వాటర్ లెవెల్ ఉన్నదో అక్కడ సౌండ్ వస్తుంది, డీప్ సౌండ్ వస్తుంది. ఈ కలర్ కూడా వస్తుంది, ఏదైనా లైట్ కూడా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని వాటర్ లెవెల్ ఎంత లోతులో ఉన్నాయని తెలుస్తుంది. 10 ఎంత ఉంటే మోర్ దెన్ 10 మీటర్స్ 10.63 వాటర్ లెవెల్ వచ్చింది. ఇండికేటర్ ద్వారా మనకు వాటర్ లెవెల్ తెలుస్తుంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే చాలా తక్కువ పడింది. ఈ సంవత్సరం మనకు రెయిన్ఫాల్ ఎంత పడిందంటే 37 mm పడింది. అది 108 mm గాను 37 అంటే చాలా తక్కువ. దానివల్ల వాటర్ లెవెల్ కొంచెం పడిపోవడానికి అవకాశం ఉన్నది ఈ నెలలో. అది ఎక్కడైతే మన జిహెచ్ఎంసీ ఏరియా, అక్కడ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో, కూకటపల్లి ఏరియాలో ఎక్కువ వాటర్ లెవెల్ పడిపోతుంది. 15 నుంచి 20 మీటర్ల లోపు పడిపోతుంటుంది. ఆ ఏరియాలో క్రిటికల్ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. పడ్డ వర్షం మొత్తం కూడా డైరెక్ట్గా రోడ్లపైకి వస్తుంది. రోడ్లపై నుంచి డ్రైనేజ్లోకి వెళ్తుంది. డ్రైనేజ్ నుంచి మూసీ రివర్లోకి వెళ్తుంది. ఎంత వర్షం పడితే ఎంత శాతం భూమిలోకి వింకుతుంది అన్నది మీ సర్వేలో వెళ్ళడం. ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకు ఏంటంటే ఇప్పుడు వాటర్ పాలసీ అనేది ఉంటుంది. వాటర్ పాలసీ ఇండియా వైజ్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రతి ఏరియాలో వర్షపాతం మీదనే ఆధారపడి ఉంటుంది వాటర్ లెవెల్ పెరగడమో తగ్గడమో. అయితే మన ఏరియాలో ఒక 100 mm వాటర్ పడింది అనుకో, దాంట్లో 9% రీఛార్జ్ అవుతుంది, గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ అవుతుంది. 11% సాయిల్ మ్యాచర్ ఉంటుంది. సాయిల్ మ్యాచర్ అది కూడా రీఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది, కానీ సాయిల్ మ్యాచర్ ఉంటుంది. తర్వాత బట్ హైదరాబాద్లో పరిస్థితి ఏంది? హైదరాబాద్లో చాలా వరకు ఇప్పుడు 40% రన్అప్ అవుతుంది. తర్వాత 41% ఏమో ఆపరేషన్ అవుతుంది. ఇది 40% రన్అప్ అవుతుంది కూడా. ఆ వాటర్ను మనము అరెస్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్యాడ్ ఏరియా ఉండడం, ఇల్లు కట్టుకోవడం, రోడ్లు ఉండడం, రోడ్లు మొత్తం కప్పేయడం మాత్రమే పోతుంది హైదరాబాద్లో చూసుకుంటే. అంటే ఇప్పుడు 9% రీఛార్జ్ అయ్యే దాంట్లో సగం రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. తగ్గిపోతుంది. ఇట్లాంటి ప్యాడ్ ఏరియా ఉండడంలో తగ్గిపోతుంది. ఇది 40% రీఛార్జ్ చేయాల్సింది రన్అప్ అయ్యే రూపంలో పోతుంది. దాన్ని కూడా మనం ఇట్లాంటివి ప్రెజర్ తీసుకుంటే దగ్గర 40% రన్అప్ అయ్యే వాటర్ను మనం దాంట్లో సగం వరకు మనం రీఛార్జ్ చేసే అవకాశం. ఇప్పుడు మనం మొత్తం ఈ విధంగా చూసుకుంటే ఈ ప్రాంతం ఇది ఖైరతాబాద్ సర్కిల్లో చూసుకుంటే వాటర్ లెవెల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. మిగతా వేరే చూసుకుంటే కుక్కట్పల్లి, అదేవిధంగా హైటెక్ సిటీ, మిగతా ప్రాంతాల్లో చాలా ప్రమాదకర స్థాయిలో వాటర్ లెవెల్స్ పడిపోయినాయి. అందులో వచ్చేసి 20 నుంచి 30 మీటర్ల వరకు గ్రౌండ్ లెవెల్స్
వాటర్ లెవెల్ తగ్గిపోయినాయి. ప్రమాద స్థాయిలో ఈ భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో ఇంకుడు గుంతలను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా వీటిని ఏర్పాటు చేసుకోవాలి. చాలా కారణాల వల్ల మొత్తం మీద హైదరాబాద్లో పడ్డ వర్షం కేవలం 3 నుంచి 4% మాత్రం మించి కూడా వాటర్ మొత్తం భూగర్భ జలాల్లోకి భూగర్భంలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. సో దీని మీద ప్రజలు అప్రమత్తం కావాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి. ఆ రకంగా ముందుకు వచ్చి వాటర్ ఎక్కడ కూడా వృధా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునే సిస్టమ్ ద్వారానే కేవలం వర్షపు నీటిని సంరక్షించుకోగలం. భవిష్యత్ తరాలకు వాటర్ సమస్యలు, వాటర్ కోసం నీటి యుద్ధాలు జరిగే పరిస్థితులు లేకుండా చూడొచ్చు అంటున్నారు ఇక్కడ భూగర్భ జల శాఖ ఉన్నతాధికారులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.